ఇండియాలో 1.1 బిలియన్ మొబైల్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ పీపుల్ ఒక సింగిల్ నెట్వర్క్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు అదే సేమ్ కంపెనీ మీరు ఇంట్లో వాడే వైఫై ఇస్తుంది, మనం చూసే ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇండియాలో లార్జెస్ట్ రీటైల్ నెట్వర్క్ ఉంది, ఫైనాన్స్ సెక్టర్లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈవెన్ శాటిలైట్ ఇంటర్నెట్ని కూడా ఇస్తుంది. ఇది జస్ట్ ఒక బిజినెస్ ఎక్స్పాన్షనా లేదా ఇండియాలో సైలెంట్గా మోనోపోలీ బిల్డ్ చేస్తుందా? చాలామంది పీపుల్ జియోని జస్ట్ ఒక టెలికాం కంపెనీ లాగా చూస్తారు. బట్ టెలికాం ఇండస్ట్రీ అనేది జస్ట్ ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఎందుకంటే ఆ ఒక్క టెలికాం ఇండస్ట్రీతోని 6 డిఫరెంట్ ఇండస్ట్రీస్కి కనెక్ట్ చేసి ఇండియాలో ఒక పవర్ఫుల్ బిజినెస్ ఎకోసిస్టమ్ని ముఖేష్ అంబానీ క్రియేట్ చేస్తున్నాడు. ఈరోజు వీడియోలో ఆ బిజినెస్ ఎకోసిస్టమ్ని 10 నిమిషాల్లో బ్రేక్ డౌన్ చేసి సింపుల్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసాక మీరు చెప్పండి, మన అంబానీ మామ ఇండియాలో మోనోపోలీ క్రియేట్ చేస్తున్నాడా లేదా అని. సో లెట్స్ బిగిన్. రాహుల్ అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన వైఫ్ ప్రియా ఒక డేటా అనలిస్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. వాళ్ళకి 2 year old బాబు ఉన్నాడు. మనలాంటి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫస్ట్ మార్నింగ్ లేవగానే రాహుల్ ఫోన్ నడిచేది జియో సిమ్ మీద. వాళ్ళకి ఇంట్లో ఉండే వైఫై జియో ఫైబర్తోనే నడుస్తుంది. ఈవినింగ్ అవ్వగానే క్రికెట్ చూడడానికి, మూవీస్, కార్టూన్స్ చూడడానికి జియో హాట్స్టార్ వాడతారు. ఒక్కసారి ఇంట్లో గ్రాసరీస్ అయిపోతే ప్రియా జియో మార్ట్ ద్వారా ఆర్డర్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ రాహుల్ రిలయన్స్ డిజిటల్లో ఒక ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నాడు. దానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా లో కాస్ట్ ఈఎంఐ మీద ల్యాప్టాప్ కొనొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కటే కంపెనీ అయిన జియో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్లో డిఫరెంట్ ఏరియాస్లో కీ రోల్ని ప్లే చేస్తుంది. ఎలా ఒకే ఒక కంపెనీ ఇండియన్ లైఫ్ని కంట్రోల్ చేసే పొజిషన్కి వచ్చింది? అది తెలియాలి అంటే దీని జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇయర్ 2015. ఆ టైంలో ఇండియన్ టెలికాం మార్కెట్లో 12 ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ టైంలో 1 GB డాటా 250 రూపీస్ ఉండేది. ఒక యావరేజ్ పర్సన్ 1 month మొత్తం ఆ 1 GBనే వాడేవాడు. ఎందుకంటే 1 GB ఫర్ 250 రూపీస్ అన్నది ఆ టైంలో చాలా ఎక్కువ అమౌంట్, అందరూ అఫోర్డ్ చేయలేకపోయేవారు. గ్లోబల్ లెవెల్లో ఇండియా సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మార్కెట్ అయినప్పటికీ కూడా డాటా అఫోర్డబిలిటీలో చాలా డౌన్లో ఉండేది. 2015లో టెలికాం మార్కెట్ సినారియో ఇలా ఉండేది. ఇక ఇప్పుడు మన అంబానీ మామ ఎంట్రీ ఇచ్చాడు. September 5th, 2016 రిలయన్స్ కంపెనీ జియోని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఏ కంపెనీ ఇయని ఆఫర్ని జియో ఇచ్చింది. ఫ్రీ వాయిస్ కాల్స్, ఫ్రీ SMS, ఫ్రీ డేటా అప్ టు 6 months వరకు. ఇక ఇండియా మొత్తం జియో పేరు మారుమోగింది. వితిన్ 83 daysలోనే జియో 100 million సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసి ఫాస్టెస్ట్ టెలికాం కంపెనీగా హిస్టరీలో నిలిచింది. ఇక ఒక్కసారి 1 GB డాటా 250 రూపీస్ నుంచి 1 GB డాటా ఫర్ 7 రూపీస్ అయ్యింది. వితిన్ 2 yearsలోనే ఇండియా యాజ్ ఎ కంట్రీగా చీపెస్ట్ మొబైల్ డేటా అనే పొజిషన్కి వచ్చింది. ఒక ఇండియన్ కన్సూమర్కి ఇదొక గేమ్ చేంజింగ్. మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చింది. డిజిటల్ ఇండియా జర్నీ స్టార్ట్ అయింది. యూపీఐ పేమెంట్స్, షార్ట్ ఫామ్ వీడియో కంటెంట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈకామర్స్ ప్లాట్ఫామ్స్, ఇలా అన్ని సెక్టార్స్లో డిజిటలైజ్ అయిపోయింది. హిస్టరీ చూస్తే ఇలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ పక్కా ఉంటుంది. టెలికాం మార్కెట్లో అదేంటో చూద్దాం. సో ఇలా జియో ఎంట్రీ వల్ల ఆ టైంలో టెలికాం ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యి ఎన్నో కంపెనీస్ మూతపడ్డాయి. సో ఫైనల్లీ 2015లో ఇండియాలో 12 టెలికాం కంపెనీస్ ఉంటే యాజ్ ఆఫ్ 2026 మేజర్గా 2 బిగ్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి, జియో అండ్ ఎయిర్టెల్. జియో అరౌండ్ 40-41% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంది అండ్ ఎయిర్టెల్ అరౌండ్ 33% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంది. ఇండియా మొత్తంలో 80% ఆఫ్ రెవెన్యూ వీళ్ళిద్దరే తీసుకుంటున్నారు. ప్రజెంట్ టెలికాం మార్కెట్లో వీళ్ళిద్దరిదే మోనోపోలీ. సో 2016లో జియో ఎంట్రీ ఇచ్చి మార్కెట్ని డిస్టర్బ్ చేసింది కరెక్టే, కానీ అంబానీ మామ ప్లాన్ జస్ట్ మార్కెట్ని డిస్టర్బ్ చేయడం మాత్రమే కాదు, అది జస్ట్ ఒక ఫౌండేషన్. ఎందుకంటే ఒక పక్క కాంపిటీటర్స్ అందరూ కంపీట్ అవుతుంటే రిలయన్స్ మాత్రం సైలెంట్గా ఒక బిజినెస్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసింది. అదేంటో చెప్తాను, ఇప్పటి నుంచి కొంచెం క్లారిటీగా వినండి. అయితే రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లో డామినెన్స్ క్రియేట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏ టెలికాం కంపెనీ దగ్గర లేని ఇర్రీప్లేసబుల్ అసెట్ జియో దగ్గర ఉంది. అదే ఏ డైరెక్ట్ అండ్ డైలీ రిలేషన్షిప్ విత్ ఇట్స్ కస్టమర్. బిజినెస్లో ఒక రోల్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఒక కస్టమర్తోని మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీరు వాళ్ళ చుట్టూ ఒక బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ రిలయన్స్ జియో కూడా సేమ్ అలానే చేసింది. అదేంటో 1 by 1 చెప్తాను, వినండి. నెంబర్ 1, బ్రాడ్బ్యాండ్ మార్కెట్. బ్రాడ్బ్యాండ్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేది. వీటిలో 2 types ఉంటాయి. నెంబర్ 1 వైడ్ బ్యాండ్, అంటే మీ ఇంట్లో ఒక రూటర్ పెట్టి పోల్ ద్వారా కేబుల్ కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫైబర్. నెంబర్ 2 వైర్లెస్ బ్యాండ్, అంటే ఎలాంటి కేబుల్స్ లేకుండా మీ ఇంట్లో ఒక వైఫై బాక్స్ పెట్టి సిగ్నల్ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ జియో ఎయిర్ ఫైబర్.
కరెంట్లీ ఇండియాలో అరౌండ్ 300 to 320 మిలియన్ హౌస్ హోల్డ్స్ ఉన్నారు. వాళ్ళలో కేవలం 15% పీపుల్ మాత్రమే హై స్పీడ్ హోమ్ వైఫైని కనెక్ట్ అయ్యారు. అంటే 85% ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ హోమ్ వైఫైకి కనెక్ట్ చేసుకోలేదు. ఇదొక అన్టాప్డ్ మార్కెట్. ఒక నార్మల్ కంపెనీకి దీన్ని క్యాప్చర్ చేయడం చాలా కష్టం, కానీ జియో లాంటి కంపెనీకి ఇదొక ఆపర్చునిటీ. సో ఇయర్ 2020లో జియో కంపెనీ జియో ఫైబర్తోనే ఈ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేబుల్ ద్వారా ఇంటర్నెట్ని అందించింది. బట్ ఇయర్స్ గడిచే కొద్దీ జియో కంపెనీ జియో ఎయిర్ ఫైబర్ని తీసుకొచ్చింది. అంటే ఎలాంటి గ్రౌండ్ కేబుల్స్, పోల్ కేబుల్స్ లేకుండా ఒక డివైస్ ద్వారా వైర్లెస్ ఇంటర్నెట్ని అందించింది. రీసెంట్ డేటా ప్రకారం జియో ఎయిర్ ఫైబర్ వైర్లెస్ మార్కెట్లో 75% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తుంది. జియో పర్ మంత్ వేల మందిని ఈ జియో ఫైబర్లో యాడ్ చేసుకుంటూ పోతుంది. 100 మిలియన్ హౌస్ హోల్డ్స్ని రీచ్ అవ్వాలని జియో లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన అమ్మాడి మామ హౌస్ హోల్డ్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ప్రతి ఇంట్లో జియో ఎయిర్ ఫైబర్ ఉండాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే, ఇక్కడే మోనోపోలీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటారో మీరు జస్ట్ వైఫై మాత్రమే వాడటం లేదు, దాని ద్వారా జియో ఎకోసిస్టంలోకి ఎంటర్ ఇస్తున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఒక్కసారి మీ ఇంట్లో జియో ఎయిర్ ఫైబర్ పెట్టుకున్నాక మీ డేటా కన్జంప్షన్ మారుతుంది, మీరు చూసే కంటెంట్ మారుతుంది. అండ్ ఇండియాలో అలాంటి కంటెంట్ ఉన్న ఏకైక ఈవెంట్ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇయర్ 2020లో మన అంబానీ మామ $3 బిలియన్ పెట్టి ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ని 4 years వరకు సొంతం చేసుకున్నాడు జియో సినిమాలో స్ట్రీమింగ్ చేయడానికి. ఎందుకంత డబ్బు పెట్టాడంటే, ఇండియాలో ఎక్కువ డిజిటల్ కన్జంప్షన్ అయినా ఎక్కువ రెవెన్యూ ఇచ్చే ఈవెంట్ ఏంటంటే ఐపీఎల్. సో ఎవరైతే ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళ చేతిలో మనీ మిషన్ ఉన్నట్టే. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవరైతే జియో నెట్వర్క్ని వాడుతున్నారో వాళ్ళు చూసే ఫేమస్ క్రికెట్ ఈవెంట్ అయిన ఐపీఎల్ స్ట్రీమ్ అవుతున్న ప్లాట్ఫామ్ కూడా వాళ్ళదే, అదే జియో హాట్స్టార్. అయితే ముఖేష్ అంబానీ ఐపీఎల్ రైట్స్ కొన్నాక హాట్స్టార్లో 25 మిలియన్ సబ్స్క్రైబర్స్ తగ్గారు. ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి ఇంకో ఆప్షన్ అనేది లేదు. ఫిబ్రవరి 2025లో జియో సినిమాతో మర్జ్ అయ్యి జియో హాట్స్టార్గా ఫామ్ అయింది. ప్రజెంట్ 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ 500 మిలియన్ మంత్లీ యూజర్స్తో జియో హాట్స్టార్ ఎంటర్టైన్మెంట్ స్పేస్లో మంచి పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ జియో సిమ్ వల్ల జియో ఎయిర్ ఫైబర్ వాడడం స్టార్ట్ చేశారు. దాని ద్వారా జియో హాట్స్టార్కి వాడడం స్టార్ట్ చేసి క్రికెట్, మూవీస్, కార్టూన్స్ చూస్తూ జియో ఎకోసిస్టంలో థర్డ్ ఫేజ్కి వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ రిలయన్స్ రీటైల్. అయితే జియో కంటే ముందు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇయర్ 2006లో రిలయన్స్ రీటైల్ అనే ఫిజికల్ స్టోర్స్ని స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఇండియాలో ఈ రీటైల్ సెగ్మెంట్ అంత కరెక్ట్గా లేకుండే. చాలా వరకు షాపింగ్, కిరాణా స్టోర్స్ అండ్ లోకల్ మార్కెట్లో చేసేవారు. సో మెల్లమెల్లగా రిలయన్స్ గ్రూప్ ఈ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ గ్రోసరీస్తోని ఎంట్రీ ఇచ్చారు. మెల్లగా డిఫరెంట్ మార్కెట్స్కి స్ప్రెడ్ అవుతూ స్టోర్స్ పెంచడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ గ్రోసరీస్ అండ్ డైలీ ఎసెన్షియల్స్కి రిలయన్స్ ఫ్రెష్ అండ్ స్మార్ట్ బజార్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్కి రిలయన్స్ డిజిటల్ అని, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్కి రిలయన్స్ ట్రెండ్స్ అండ్ ఏజ్ అని, ఫార్మసీ, బ్యూటీ ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి డిఫరెంట్ స్టోర్స్ ఓపెన్ చేశారు. యాజ్ ఆఫ్ 2026 రిలయన్స్ రీటైల్ 3 లక్షల కోట్లకు పైగా రెవెన్యూతో 19,340 స్టోర్లతో 34 కోట్ల కస్టమర్స్తో ఇండియాలోనే లార్జెస్ట్ రీటైల్ కంపెనీగా ఎదిగింది. సో ఎప్పుడైతే జియో 2016లో టెలికామ్ ఎంట్రీ ఇచ్చిందో ఇండియా మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. ఇక మన అంబానీ మామ జియో మార్ట్ అనే ఈకామర్స్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశాడు. అయితే వాళ్ళకు ఉన్న 19,000 స్టోర్ల నెట్వర్క్తో ఆన్లైన్ ఆర్డరింగ్ కనెక్ట్ చేసేదే ఈ జియో మార్ట్. ఇక 2024లో 10 minutes డెలివరీ అనే క్విక్ కామర్స్ మార్కెట్లోకి కూడా జియో మార్ట్ ఎంట్రీ ఇచ్చింది. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్తో డైరెక్ట్ కాంపిటీషన్కి దిగింది. ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఈ జెప్టో, బ్లింకిట్ కంపెనీస్కి 10 minutes డెలివరీ చేయాలి అంటే డార్క్ స్టోర్స్ అండ్ స్మాల్ వేర్ హౌసెస్ని కట్టాలి. అది చాలా ఖర్చు అవుతుంది. కానీ జియో మార్ట్కి అదంతా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి 19,000 పైగా రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. జియో మార్ట్కి కాంపిటీటర్స్ కన్నా ఇదొక బెటర్ అడ్వాంటేజ్. ఎన్నో ఇయర్స్ నుంచి పెట్టిన ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు ఫలితం. ఇప్పుడు ఒకసారి అన్ని స్టార్టింగ్ నుంచి చూస్తే, ఫస్ట్ టెలికామ్ ఇండస్ట్రీ ద్వారా జియో మీ ఫోన్లోకి వచ్చింది, తర్వాత హోమ్ వైఫై ద్వారా మీ ఇంట్లోకి వచ్చింది, తర్వాత జియో హాట్స్టార్ కంటెంట్తో మీ అటెన్షన్ గ్రాప్ చేసింది. ఆ అటెన్షన్నే రిలయన్స్ రీటైల్ స్టోర్స్లో స్పెండింగ్గా మారింది. ఇప్పుడు ఆ స్పెండింగ్కి డబ్బులు ఇచ్చేదే నెక్స్ట్ ఫేజ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇయర్ 2023లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి సపరేట్ అయ్యి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సపరేట్ కంపెనీగా ఫామ్ అయింది. ప్రజెంట్ దాని వాల్యూ $19 బిలియన్ ఉంది. అయితే రీసెంట్గా ఫిబ్రవరిలో అంబానీ జియో ఫైనాన్స్ యాప్ని లాంచ్ చేశాడు. దాని ద్వారా పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్సెస్, బై నో పే లెటర్ ప్రొడక్ట్స్, యూపీఐ పేమెంట్స్ చేయడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ కొనడం ఇలా అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ని జియో అందిస్తుంది.
ఇక్కడ నార్మల్గా ట్రెడిషనల్ బ్యాంక్స్ కావచ్చు, ఫిన్టెక్ స్టార్టప్స్ కావచ్చు, వాళ్ళకి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి ఒక్కొక్కరు ఫైనాన్షియల్ స్టేటస్కి తగ్గట్టు లోన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇవ్వాలంటే చాలా మనీ అండ్ టైం కాస్ట్ అవుతుంది. బట్ జియో ఫైనాన్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, అదే డాటా అడ్వాంటేజ్. జియోకి టెలికాం మార్కెట్లో 489 మిలియన్ యూజర్స్ అండ్ రీటైల్లో 349 మిలియన్ కస్టమర్స్ ఆల్రెడీ వీళ్ళ ఎకోసిస్టంలో ఉన్నారు. సో ఒక కస్టమర్ యొక్క పేమెంట్ బిహేవియర్స్ తెలుస్తుంది, మంత్లీ రీఛార్జ్ చేస్తున్నాడా లేదా, అతని కన్జంప్షన్ పవర్ ఏంటి, జియో మార్ట్ అండ్ ఏజియోలో ఎంత షాపింగ్ చేస్తున్నాడు, రిలయన్స్ డిజిటల్ అండ్ అదర్ స్టోర్స్లో అతని స్పెండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇలా ఒక కస్టమర్ యొక్క కంప్లీట్ డాటాని ఆల్గరిథం అండ్ పర్సనల్గా అనలైజ్ చేసి చూస్తే మీకంటూ ఒక ఫైనాన్షియల్ స్కోర్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి టర్మ్స్ మీద మీకు లోన్ కావచ్చు, ఫైనాన్స్ సర్వీసెస్ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తుంది. వేరే కంపెనీస్తో పోల్చుకుంటే జియోకి ఇదొక అడ్వాంటేజ్. అయితే రీసెంట్గా జియో ఫైనాన్స్ ప్రపంచంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ కంటే పవర్ఫుల్ కంపెనీ అయిన బ్లాక్ రాక్తో 50-50 పార్ట్నర్షిప్తో జియో బ్లాక్ రాక్ అనే వెంచర్ని స్టార్ట్ చేసింది. వీళ్ళ పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. సో సపరేట్గా వీడియో కావాలంటే కింద జియో బ్లాక్ రాక్ అని కమెంట్ చేయండి. ఫైనల్లీ లాస్ట్ ఫేజ్ శాటిలైట్ ఇంటర్నెట్. ఇయర్ 2023లో జియో కంపెనీ జియో స్పేస్ ఫైబర్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని స్టార్ట్ చేసింది. SES అనే శాటిలైట్ కంపెనీతో పార్ట్నర్ అయ్యి ఈ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ వీడియో చేశాను, వెళ్ళొకసారి చూడండి. ఇక ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్కి వస్తే, ఈజ్ జియో ఏ మోనోపోలీ? నన్ను అడిగితే 50-50 అంటాను. ఎందుకంటే జియోకి అన్ని సెక్టర్స్లో కాంపిటీటర్స్ ఉన్నారు. టెలికాంలో జియోకి ఎయిర్టెల్ ఉంది, ఫైనాన్స్లో బ్యాంక్స్ అండ్ ఫిన్టెక్ స్టార్టప్స్ ఉన్నాయి, క్విక్ కామర్స్లో జెప్టో, బ్లింకిట్ ఉన్నాయి, రీటైల్లో బిగ్ బాస్కెట్ అండ్ డీమార్ట్ ఉంది. ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక న్యూ కాంపిటీటర్ జియోని ఛాలెంజ్ చేయాలంటే టెలికాంలో ఎంట్రీ ఇవ్వాలా, రీటైల్లో ఎంట్రీ ఇవ్వాలా, ఫైనాన్స్లో కంపీట్ అవ్వాలా, ఎంటర్టైన్మెంట్లో కంపీట్ అవ్వాలా అని ఆలోచించాలి. ఎందుకంటే ఒకే కంపెనీకి ఇలా అన్నిట్లో జియోని ఓడించాలంటే అది చాలా కష్టం. ఇది క్లాసికల్ మోనోపోలీ కాకపోవచ్చు, బట్ ఇదొక బిజినెస్ ఎకోసిస్టమ్ మోనోపోలీ. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.